ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం 22వ అధ్యాయము. దంతిల కోహల శాప విముక్తి. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస మహిమనిట్లు వివరించుచున్నాడు. శృతదేవుని మాటలను విని శృతికీర్తి మహారాజు ఇట్లు అడిగెను: మహాముని, ఇహపర సౌఖ్యములనిచ్చు వైశాఖ మహిమలనెంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు. నెపము లేని ధర్మము, శుభకరములకు విష్ణు కథలు, చెవులకింపైన శాస్త్ర శ్రవణము ఎంత విన్నను తృప్తి కలగదు. ఇంకను వినవలయుననిపించును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిథివై నా ఇంటికి వచ్చితివి. నీవు చెప్పిన ఈ అమృతోపదేశమును విని బ్రహ్మ పదవిని, ముక్తిని నా మనస్సు కోరుటలేదు. కావున నా యందు దయయుంచి ఇంకను శ్రీహరికి ప్రియములకు దివ్యములకు ధర్మములను వివరింపగోర్చున్నాను అని ప్రార్థించెను. శృతకీర్తి మాటలను విని శృతదేవ మహాముని మిక్కిలి సంతసించి ఇట్లనెను: వైశాఖ ధర్మముల మహిమను వివరించి మరి ఒక కథను చెప్పుదును వినుము. పంపాతీరమున శంకుడను పేరు గల బ్రాహ్మణుడుండెను. అతడు ఒకప్పుడు బృహస్పతి సింహరాశి అందుండగా గోదావరి ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమరథి నదిని దాటి ముళ్ళు రాళ్ళు గల అడవిలో ప్రయాణము చేయుచు వైశాఖ మాసపు ఎండకు బాధితుడై మధ్యాహ్న సమయమున అలసి ఒక వృక్షపు నీడలో కూర్చుండెను. అప్పుడు ఒక బోయవాడు వింటిని పట్టుకొని అచటకు వచ్చెను. అతడు దయాహీనుడు, సర్వ ప్రాణులను హింసించువాడు. సూర్యుని వలె ప్రకాశించుచు రత్న కుండలములను ధరించిన శంకుని పీడించి వాని వద్దనున్న కుండలములను, గొడుగును, పాదుకలను, కమండలమును లాగుకొనెను. తర్వాత నా బ్రాహ్మణుని పొమ్మని విడిచెను. శంకుడును అచటి నుండి కదిలెను. ఎండకు కాళ్ళు కాలుచుండగా త్వరగా గడ్డియున్న ప్రదేశమున నిలుచుచు చెట్ల నీడల యందు వెదకి నిలుచుచు త్వరగా పోవుచు మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించెను. అతడు బాధపడుచు వెళ్ళుచుండగా బోయవానికి వాని యందు దయ కలిగెను. వాని పాదుకలను తిరిగి వాని కీయవలనను ఆలోచన కలిగెను. దొంగతనము చే గ్రహింపబడిన వైనను శంకుని పాదుకలు తనవే అని వాని అభిప్రాయం. ఆ కిరాతుడు దయావంతుడై శంకుని నుండి తాను దొంగిలించిన పాదుకలను వానికి తిరిగి ఇచ్చెను. ఇట్లిచ్చుట వలన నాకు కొంతైన పుణ్యము కలుగుదా అని భావించెను. శంకుడును కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను. సుఖీభవ అని వానిని ఆశీర్వదించెను. వీని పుణ్యము పరిపక్వమైనది. వైశాఖమున ఇతడు దుర్బుద్ధియగు కిరాతుడైనను పాదుకలను ఇట్లిచ్చెను. వీనికి శ్రీహరి ప్రసన్నుడై వైశాఖమున ఇట్టి బుద్ధి కలిగించని పలికెను. ఇప్పుడు ఈ పాదికలను ధరించి మిక్కిలి సుఖించితిని. నాకిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగా నుండుమని వానిని ఆశీర్వదించెను. కిరాతుడును శంకుని మాటలను విని ఆశ్చర్యపడెను. నీ నుండి దోచుకున్న దానిని నీకు తిరిగి ఇచ్చితిని. ఇందువలన నాకెట్లు పుణ్యము వచ్చును? వైశాఖము శ్రీహరి సంతోషించనని అనుచున్నావు. నీవి విషయమును వివరింపమని శంకుని ప్రార్థించెను. శంకుడును కిరాతుని పలుకలకు ఆశ్చర్యపడెను. లోభము గల ఈ కిరాతుడు నీవిట్లు నా నుండి దొంగిలించిన పాదుకలను తిరిగి ఇచ్చి ఇట్లు వైశాఖ మహిమనడుట శ్రీహరి మహిమయేనని వైశాఖమును మరల మెచ్చెను. దుర్బుద్ధివై నా వస్తువులను లాక్కొన్నను ఎండలో బాధపడు నా యందు దయ కలిగి నా పాదుకలను ఇట్లు ఇచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము. ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతరమున కలుగును. కానీ వైశాఖ మాస దాన ధర్మములు వెంటనే ఫలించును సుమా. పాపాత్ముడవైనను కిరాతుడవైనను దైవ వశమున నీకిట్టి బుద్ధి కలిగినది. నీకింత మంచి బుద్ధి కలుగుటకు వైశాఖ మాసము శ్రీహరి దయా కారణము సుమా. శ్రీహరికి ఇష్టమైనవి నిర్మలము సంతుష్టికరము అయినచో అది ఏ ధర్మమని మనువు మున్నగు వారు చెప్పిరి. వైశాఖ మాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు, మిక్కిలి ఇష్టములు. వైశాఖ మాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరియే ధర్మకార్యములకు సంతుష్టి నందడు. తపస్సులు యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంత ఇష్టములు కావు. ఏ ధర్మము వైశాఖ ధర్మమునకు సాటి లేదు. వైశాఖ ధర్మములను ఆచరించినచో గయకు, గంగానదికి, ప్రయాగకు, పుష్కరమునకు, కేదారమునకు, కురుక్షేత్రమునకు,
ప్రభాసమునకు శమంతకమునకు గోదావరికి కృష్ణానదికి సేతువునకు ఎచ్చటికిని ఏ పుణ్యక్షేత్రమునకు పవిత్ర నదికి ఎచ్చటికిని పోనక్కరలేదు. వైశాఖ వ్రత వివరణ ప్రసంగము గంగానది కంటే పవిత్రమైనది. ఈ నదిలో స్నానము చేసిన వారికి ఈ ప్రసంగమును విన్న వారికి శ్రీహరి ప్రత్యక్షమగును. ఎంత ధనము ఖర్చు పెట్టినను, ఎన్ని దానములు చేసినను, ఎన్ని యాగాదులను చేసినను స్వర్ణములు భక్తిపూర్ణములకు వైశాఖ ధర్మముల వలన వచ్చు పుణ్యమునకు సాటి రావు. కావుననే ఈ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకలను ఇయ్యవలనని నీకు అనిపించినది. ఈ మాసం అంత గొప్పది కావుననే దీనికి మాధవ మాసం అని పేరు వచ్చినది. పాదుకల నిచ్చుటచే నీకు పుణ్యము కలుగును నిశ్చయము అని శంకుడు వ్యాధునకు వివరించెను. ఇంతలోనొక సింహము పులిని చంపుటకై వేగముగా పోవచ్చు మార్గమధ్యమున కనిపించిన మహాగజము పైబడెను. సింహమునకు గజమునకు భయంకరమగు యుద్ధము జరిగెను. రెండును యుద్ధము చేసి చేసి అలసి నిలుచుండి శంకుడు కిరాతకునికి చెప్పు మాటలను వినుట జరిగెను. వారు వెంటనే వైశాఖ మహిమను వినుట చేతను గజసింహ రూపములను విడిచి దివ్య రూపములను అందిరి. వారిని తీసుకుని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చినవి. దివ్య రూపమును ధరించిన వారిద్దరును కిరాతునికి వైశాఖ వ్రత మహిమను చెప్పుచున్న శంకునికి నమస్కరించిరి. కిరాతుడు శంకుడును ఆశ్చర్యపడి మీరెవరు, మాకేలా నమస్కరించుచున్నారని ప్రశ్నించిరి. గజసింహములుగానున్న మీకు ఈ దివ్య రూపములు కలుగుట ఏమని ప్రశ్నించిరి. అప్పుడు వారిద్దరును మేము మతంగ మహర్షి పుత్రులము, దంతిలుడు కోహలుడునని మా పేర్లు. అన్ని విద్యలను నేర్చి యవ్వనములోనున్న మా ఇద్దరిని చూచి మా తండ్రి యగు మతంగ మహర్షి, నాయనలారా, విష్ణుప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రలను నేర్పరచుడు, జనులకు విసనకర్రలతో అలసట పోవునట్లుగా విసురుడు, మార్గమున నీడనిచ్చు మండపములను ఏర్పాటు చేయుడు, చల్లని నీటిని అన్నమును బాటసారులకిచ్చి వారి అలసటను పోగొట్టుడు, ప్రాతకాలమున స్నానము చేసి శ్రీహరిని పూజింపుడు, శ్రీహరి కథలను వినుడు చెప్పుడు అని మాకు బహువిధములుగా చెప్పాను. ఆ మాటలను విని మేము కోపగించితిమి. అతడు చెప్పిన ధర్మములను ఆచరింపలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుతూ మాకు తోచినట్లు నిర్లక్ష్యముగా సమాధానములనిచ్చితిమి. ధర్మలాలసుడగు మా తండ్రి మా అవినయమునకు నిర్లక్ష్యమునకు కోపించెను. ధర్మ విముఖుడైన పుత్రుని వ్యతిరేకమున బలుకు భార్యను, దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడవవలెను. దాక్షిణ్యము వలన ధనలోభము చేతను పైన చెప్పిన అకార్యములను చేసినచో సూర్యచంద్రులున్నంత కాలము నరకమున నుందురు. కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతిలుడు సింహముగను కోహలుడు గజముగను చిరకాలం అడవిలో నుండుడని మమ్ము శపించెను. పశ్చాత్తాపమునందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి, కొంతకాలమునకు మీరిద్దరును ఒకరినొకరు చంపుకొనబోదురు, అప్పుడే మీరిద్దరును కలుసుకుందురు. ఆ సమయమున కిరాతుడు శంకులను బ్రాహ్మణునితో వైశాఖ ధర్మములను గూడి చర్చించుటకు విందురు. దైవికముగా మీరును వారి మాటలను విందురు. అప్పుడే మీకు శాప ముక్తి కలుగునని శాప విముక్తిని అనుగ్రహించెను. శాప విముక్తిని పొంది నా యొద్దకు వచ్చి వెళ్ళుదురనియు మా తండ్రి గారు చెప్పిరి. ఆయన చెప్పినట్లుగానే జరిగినది. కృతజ్ఞులమై నమస్కరించుచున్నామని దంతిల కోహిలలు చెప్పి తమ తండ్రి యొద్దకు విమానములనెక్కి వెళ్ళిపోయిరి. వాని మాటలను విని కిరాతుడు మిక్కిలి విస్మితుడయ్యెను. శంకుడును కిరాతునితో పోయి వైశాఖ మహిమను ప్రత్యక్షముగా చూచితివి గదా, వైశాఖ మహిమను వినుట వలననే దంతిల కోహలులకు శాప ముక్తి కలిగినవి అని పలికెను. కిరాతునిలోనున్న హింసా బుద్ధి నశించెను. వాని మనస్సు పరిశుద్ధమయ్యెను. అతడు పశ్చాత్తాప్తుడై శంకునకు నమస్కరించి ఇట్లనేను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరిస్తూ నారదుడు చెప్పెను. వైశాఖ పురాణం 22వ అధ్యాయము సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.